కుకట్పల్లి కేపీహెచ్బీ కాలనీలో ఉన్న ఫిష్ మార్కెట్ను తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అలాగే జిల్లా మత్స్యశాఖ అధికారి పూర్ణిమతో కలిసి ఆకస్మిక తనిఖీలు చేశారు. అర్హులైన మత్స్యకార సొసైటీ సభ్యులకు ఫిష్ స్టాల్స్ కేటాయించాలని అన్నారు. ఇక అనర్హులను గుర్తించి వెంటనే తొలగించాలని డిఎఫ్ఓను ఆదేశించారు. కూకట్పల్లి ఫిష్ మార్కెట్లో నిజమైన మత్స్యకారులు, అర్హత గల మహిళా మత్స్యకారులందరినీ ఇందులో సభ్యులు చేయబోతున్నాం. అందరికీ ఆన్లైన్ విధానం ద్వారా అందరికీ ఐడి కార్డు ఇవ్వబోతున్నాం. ఎవరు కూడా ఇక్కడ సభ్యత లేని వారు ఎవరున్నా కూడా వారు ఎవరిని ఇక్కడ చేపల వృత్తిలో ఉండనియం. ఎందుకంటే గత ప్రభుత్వంలో వారి యొక్క రాజకీయ నేపథ్యం ద్వారా కొంతమంది నాయకులు దీన్ని ప్రలోభ చేసి అధికారులందరినీ ఇబ్బంది పెట్టి ఎవరెవరికో ఇచ్చి వ్యాపారం చేస్తున్నారు. కానీ ఎవరి నిజమైన మత్స్యకారులని ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికబద్ధమైన వ్యవస్థ ద్వారా మత్స్యకార శాఖ సభ్యత్వాలు ఉన్న వ్యవస్థను మాత్రమే ఇందులో ప్రారంభం చేస్తాము. ఆ తర్వాత జిహెచ్ఎంసీ వారి యొక్క సహకారంతో వారికి కూడా కొన్ని కేటాయించడం, ఎందుకంటే వారికి కూడా సహకారం ఉంటుంది కాబట్టి 1% పైగా వాళ్ళకి కేటాయించి తద్వారా ఎవరికి